తెలంగాణ జాగృతి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వేదికగా కల్వకుంట్ల కవిత 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా 30 కుల సంఘాల పెద్దలు మద్దతు తెలియజేశారన్నారు। ఈ దీక్షకు గ్రామాన బీసీ సంఘం కుల పెద్దలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కుల సంఘాల పెద్దలు నాయకులు పాల్గొన్నారు। ప్రజాపతి నేను యునైటెడ్ పూలే ఫ్రంట్ స్టేట్ కో కన్వీనర్ని, కుమార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని। ఈరోజు సూర్యాపేట జిల్లాలో విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలో జనాభా ప్రకారం మేమెంతనో మా వాటంతా అని చెప్పేసి మేము 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది। ఆ యొక్క ఆదేశం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును తుంగలో దొరికిన సమయంలో ఈరోజు కవితక్క గారు వెంటనే 42% బిల్లును అమలు చేయాలని చెప్పేసి రేపు ఈ నెల 4, 5, 6, 7, 72 గంటల దీక్షను ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేయబోతున్నాం। కాబట్టి ఇక్కడ లోకల్గా సూర్యాపేట జిల్లాలో పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది। ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 50 కుల సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు। మేము ఒకటే చేతుల నుంచి జోడిస్తున్నాం। మీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ పెట్టడం లేదని చెప్పేసి మీ బీసీలో మోసం చేసే తరుణంలో కవితక్క గారి దీక్షకు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘ నాయకులు గ్రామం, మండలం, జిల్లాకెళ్ళి ప్రతి గ్రామాన జాతరకెళ్లిన తరలి వెళ్లే విధంగా కవితక్క గారికి వచ్చి మద్దతు తెలపాలని కోరుకుంటాం। జై తెలంగాణ, జై కవితక్క, జై బీసీ। ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవితక్క గారు 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి 7వ తారీఖు నాడు ఉదయం 10 గంటల వరకు 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు। ఎందుకంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మోసపూరితమైన హామీని ఎండగడుతూ ఇలా ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇలా కవితక్క గారు బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు అల్పెరగని పోరాటం చేస్తున్న కవితక్క గారు దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలున్నా చేయకుండా మోసం చేస్తున్నా దాన్ని ఎండగడుతూ ఇలా 4వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు 72 గంటల నిరవధిక నిరాహార దీక్షను ఇందిరా పార్క్ వేదికగా చేస్తున్నారు। కాబట్టి మన సూర్యాపేట జిల్లా సబ్బండ వర్గాలకు, బీసీ నాయకులకు, బీసీ బాంధవులకు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క మహాసభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి వేడుకుంటా ఉన్నాను। ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నల్గొండలో పుట్టిన ఒక బిడ్డ, బీసీ బిడ్డగా, ఒక మంగళ బిడ్డగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రెడ్లు ఇలా స్వాతంత్రం వచ్చిన నుంచి 40-50 ఏళ్ళు నిరవధికంగా ఈ నల్గొండ జిల్లాని మీరు పాలిస్తా ఉన్నారు। ఇలా మంచి అవకాశం మీకు వచ్చింది। బీసీలకు 42% రిజర్వేషన్ ని మీరు స్వాగతించండి। మీ ముఖ్యమంత్రి గారిని మెడలు వంచి మీరు రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ఇలా 42% రిజర్వేషన్ పాస్ చేసి బీసీలకు మీరు న్యాయం చేయండి। కానీ అదే పాత పద్ధతిలో అదే దురదృష్టం వైఖరి చేస్తాం మాత్రం ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న బీసీలు ఖచ్చితంగా మీ పైన ఎదురుదాడి చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా 72 గంటల నిరవధిక నిరాహార దీక్షను సూర్యాపేట నుంచి సబ్బండ వర్గాలు విచ్చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను। జై బీసీ, జై కవితక్క।